పొద్దున్నే ఊరెళ్ళాలి. అప్పుడు చట్నీ అవసరమా? మా అమ్మ మామిడికాయలు తీసుకుంది. అవి పాడైపోతాయని మా అమ్మ బాధ. నా బాధ ఏందంటే పొద్దంతా ఇంట్లో వర్క్ చేశాను. నాకు ఓపిక లేదని. కానీ తప్పేటట్టు లేదనేసి వెళ్ళి చెరొక చెయ్యేసి మాగాయ అయితే పెట్టేసాం. అదండి కొత్త ఆవకాయ అయితే పెట్టేసాము. పెట్టేసి ఇంటికొచ్చేసరికి 10 అయింది. పిల్లలు పడుకోసరికి 11 అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను 4:30కి లేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని బాసనలన్నీ క్లీన్ చేసి పిల్లలకు రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి 6 అయిందనమాట. 6 o'clock మేము బాలనగర్కి వెళ్ళి అక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళాం. గుడ్ లక్ ఏంటంటే మాకు సీట్లు మాత్రం దొరికాయి అనమాట. మేము శంకరంపేట రీచ్ అయ్యేసరికి అయితే మాకు 11 అట్లా అయిపోయిందనమాట. 11కి అట్లా వెళ్ళేసి మేము మా పిల్లల ముఖాలు చూసారు కదా, ఎండకు భయపడి ఇంకా మేము తొందరగా వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఫస్ట్ టిఫిన్ చేసాము. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ అయితే పంపిస్తున్నారనమాట. ఇక్కడ దోశలు అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. అందరము తినేసి అయితే ఇంకైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇదండి వీడియో. మీరు చూస్తున్నారకే లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.